నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। గుంటూరులో కిమ్స్ శిఖర్ హాస్పిటల్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఆరోగ్య ఆనంద సమాజమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి। సిట్ రిపోర్టులో నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఎక్కడా చెప్పలేదు। సున్నితమైన అంశంపై కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి కొట్టు ఆగ్రహం। చంద్రబాబు పాలనలో రేపిస్టులు దొంగలు కారు ఎగరవేసుకుని తిరుగుతున్నారు। ఆడపిల్లల కన్నీళ్లు ఈ ప్రభుత్వానికి కనబడడం లేదా అని ప్రశ్నించిన వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి। వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు। మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం। ఆరోగ్యం ఆనంద సమాజమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు। ఆ దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు। గుంటూరు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన కిమ్స్ శిఖర్ ఆసుపత్రిని చంద్రబాబు ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2000వ సంవత్సరంలో కిమ్స్ మొదటి ఆసుపత్రిని తాను ప్రారంభించానని 25 ఏళ్లలో 5000 బెడ్స్తో 5 రాష్ట్రాలకు కిమ్స్ ఆసుపత్రి సేవలు విస్తరించాయన్నారు। రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని, 300 పడకలతో మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు। ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్, నారాయణ, అచ్చెన్నాయుడు, దుర్గేష్, ఆనం రామనారాయణ రెడ్డి, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు। ఈరోజు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్। భాస్కర్ రావు గారు మాట్లాడుతూ ఉంటే ఇంకా మన ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అనే విధంగా మాట్లాడగలిగాడు। దట్ ఈస్ ది మార్కెటింగ్। చేసిన పనిని చాలా స్పష్టంగా చెప్పడం, చేయబోయే దానిపైన మళ్ళీ ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది। ఆయన మాట్లాడాడు, ఆయన మాట్లాడిన దానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది। ఎగ్జాక్ట్గా 2000 సంవత్సరంలో నెల్లూరులో నేనే ఆ రోజు మొదటి హాస్పిటల్ ప్రారంభించాలనుకుంటున్నాను। అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు। ఎగ్జాక్ట్గా 25 సంవత్సరాలు, 5000 బెడ్స్, 5-6 రాష్ట్రాల్లో విస్తరించాడు। ఈరోజు 25,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ సాధించాడు। అందుకే అన్నాను, ఎప్పుడైనా చెప్పేటప్పుడు విశ్వసనీయత ఉండాలంటే చేసి చూపిస్తే విశ్వసనీయత వస్తుంది। అది చేసి చూపించిన వ్యక్తి సంస్థ భాస్కర్ రావు గారు, అదే మరి కిమ్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా। ఈరోజు దేశంలోనే అతిపెద్ద వ్యవస్థల్లో ఇది ఒక మంచి చైన్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది। తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ అన్ని నగరాల్లో, అన్ని సిటీల్లో ఉంది। నేను వస్తా ఉంటే చూపించాడు। వెరీ గుడ్ మార్కెటింగ్ మేనేజర్ అనుకున్నాను। ఇప్పుడు మాట్లాడినప్పుడు కూడా చూశాను। హాస్పిటల్లో వస్తే ఎక్కడెక్కడ కిమ్స్ హాస్పిటల్స్ ఉన్నాయో మొత్తం మ్యాప్ వేసి, ఆంధ్ర మ్యాప్ వేసి చాలా స్పష్టంగా చూపించాడు। అంతటితో ఆగలేదు। అక్కడి నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పండుగలు చేస్తారో అవన్నీ కూడా చేశారు। అక్కడి నుంచి మీరు చూస్తే ఆ గోడలంతా కూడా మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు జ్ఞాపకం వస్తుంది। అలాంటి పెయింటింగ్స్ వేసి ఆంధ్రప్రదేశ్లో టూరిజం స్పాట్స్ కూడా మొత్తం ఒకసారి చూపించాడు। ఒక పక్క హిస్టరీ, ఒక పక్క జియోగ్రఫీ, ఇంకో పక్క మెడికల్ నాలెడ్జ్ కూడా, ఏ జబ్బు వస్తే ఏ విధంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలని కూడా బ్యూటిఫుల్గా చూపించాడు। అంటే దీన్ని బట్టి చూస్తే మనిషి పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడు। ఏం చేస్తే ప్రజల్లో చైతన్యం వస్తుందో అది చేస్తూ ముందుకు పోతున్నాడు। అందుకే సక్సెస్ అయ్యాడు। దానికి మరొక్కసారి మీ అందరి తరపున కూడా రాష్ట్రంలో మీరు చూస్తే నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, ఒంగోలు, వైజాగ్, అనంతపూర్, కర్నూలు ఎక్సెప్ట్ 2 చెప్పాడు। రేపు ఎల్లుండి ఆ 2 కూడా పెట్టేస్తాడు। కాబట్టి అన్ని జిల్లాల్లో, కొత్త జిల్లాల్లో కూడా కిమ్స్ హాస్పిటల్స్ వచ్చే పరిస్థితికి వచ్చింది। లేటెస్ట్ ఇంకా ఏ టెక్నాలజీస్ ఉన్నా అవన్నీ కూడా తీసుకొచ్చి శస్త్రచికిత్స అయిన తర్వాత రోగి వేగంగా కోలుకోవడానికి డావిన్సీ రోబోటిక్ సిస్టమ్ తీసుకొచ్చాడు। మోకాలి మార్పిడి కోసం
రోబోటిక్ సిస్టమ్ తీసుకొచ్చారు. మెదడు కణితలు గాయాలు శస్త్రచికిత్స కోసం గామా నైఫ్ వినియోగించే పరిస్థితికి వచ్చారు. అదనపు రేడియేషన్ ప్రమాదం లేకుండా ఉండాలని ఈఎస్డబ్ల్యూఎల్ డోర్నియర్ ఇలా అనేకమైనటువంటి మెడికల్ టెక్నాలజీస్ అని తీసుకొచ్చారు. టీటీడీ టెండర్లలో ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ నలుగురిని సిట్ అరెస్ట్ చేసిన ఘటనను శ్రీవారి లడ్డూకి వాడే నెయ్యిలో కల్తీ ఆరోపణలకు ముడిపెట్టడం ఒక్క చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. తాడేపల్లిగూడెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారంటూ ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చేయడంపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన చంద్రబాబులో మాత్రం మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన ఈ అంశంలో నిర్దిష్టమైన ఆధారాలు లేకుండానే ఇష్టారాజ్యంగా చంద్రబాబు ఆయనకు నిత్యం భజన చేసే ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించారు. తను చెప్పే మాట, తను చెప్పే అబద్ధం, తను చేసే పనికి కొంత ఆ దైవం మీద ఉన్న భక్తి కానీ భయం కానీ ఉండి మాట్లాడడం జరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడికి తన స్వార్థం తప్ప ఏ అంశాన్నైనా తన రాజకీయానికి ఉపయోగించేసుకుని వాడుకుని వదిలేయటం అన్నది ఆయన 45 years ఇండస్ట్రీగా చెప్పుకునే చరిత్రలో ఒక భాగం అయిపోయింది. ప్రతిరోజు కూడా ఆయన చెప్పేది ప్రతి అబద్ధం కూడా ఆయన రాజకీయానికి ఏదో రకంగా వాడేసుకోవాలని దానికి వంతపాడే ఎల్లో మీడియా ఉంది. కాబట్టి ఆయన చెప్పే ప్రతి అబద్ధాన్ని, ప్రతి దుర్మార్గమైన మాటని ప్రచారం చేసి వాళ్ళ ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది మనోభావాలు దెబ్బతినేలాగా మరి వాళ్ళు ఏ రకంగా అయితే ప్రచారం చేశారో ఆ ప్రచారానికి సంబంధించి సుప్రీంకోర్టు జోక్యంతో ఇవాళ సిట్ వేశారు. ఆ సిట్కి సంబంధించిన సభ్యులందరూ కూడా మరి దీని మీద విచారణ జరుపుతూ ఉన్నారు. ఇంతవరకు శ్రీవారి ప్రసాదంలో, లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనేందుకు చిన్న ఆధారం కూడా ఇప్పటివరకు సిట్టు చూపించలేకపోయింది. చంద్రబాబు నాయుడు చేసిన ఏ ఆరోపణ కూడా నిరూపణ అయినట్టు కానీ నిర్ధారణ అయినట్టు కానీ ఎక్కడ వాళ్ళ సిట్లో రిపోర్ట్లో చెప్పట్లేదు. అయినా సరే వీళ్ళ తప్పుడు ప్రచారం మాత్రం మానలేదు. చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఎల్లో మీడియా కానీ వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని ఇలాగా ఇంకా కొనసాగించే కార్యక్రమంలో ఉన్నారు. సిబిఐ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్లో ఏమని వాళ్ళు తెలియజేశారంటే, ఏదైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రొక్యూర్మెంట్లో నెయ్యి కానీ ఇతర వస్తువులు కానీ ఆ టెండర్ షెడ్యూల్లో టెండర్ రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. వాళ్ళ సబ్మిట్ చేసిన రిపోర్ట్లో ఎక్కడ దీంట్లో కల్తీ జరిగిందని ఎక్కడ చెప్పలా. ఈ కాంట్రాక్ట్కు సంబంధించిన కాంట్రాక్టర్స్ ఆ టెండర్ రెగ్యులేషన్లో కొంత ఉల్లంఘించారని మాత్రం చెప్పారు తప్ప, అంటే ప్రాసెస్లో దాంట్లో ఏదైతే కండిషన్స్ ఉంటాయో ఆ కండిషన్స్నే తప్పారు తప్ప సప్లై చేసిన నెయ్యిలో కల్తీ జరిగింది అని మాత్రం ఎక్కడ సిట్టు రిపోర్టు, రిమాండ్ రిపోర్ట్లు ఎక్కడా కూడా తెలియజేయలేదు. దీనికి సంబంధించిన లడ్డూలో కల్తీ జరిగిందన్న ప్రస్తావన ఈ రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడ కూడా కనిపించలేదన్న విషయాన్ని వాళ్ళు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. ఇంత పచ్చిగా ఈ నిజాన్ని సిట్టు అధికారులు, సుప్రీంకోర్టు చేత నియమింపబడిన సిట్టు అధికారులు నిర్ధారణ చేసిన ఈ ఎల్లో మీడియా, ఈ టీడీపీ కలిసి ఈ భక్తుల మనోభావాలని దెబ్బతీసే కార్యక్రమంలో ఎక్కడ ఇంకా దెబ్బతీస్తూనే ఉన్నారు. ఇంకా అంటే దీంట్లో ఇంకా ఏదో రకంగా భక్తుల మనోభావాలు దెబ్బతినాలనే చూస్తారు. కానీ దీనివల్ల మరి భగవంతుడి మీద మనం రాజకీయం చేస్తున్నాం, దీని పర్యవసానం మనం అనుభవించవలసి వస్తుందన్న భయభక్తులు అన్న ఎక్కడ కనపడలేదు. రాష్ట్రంలో ఆడపిల్లల కన్నీళ్లు ఈ ప్రభుత్వానికి కనబడడం లేదా అని వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే 1,50,000 కోట్లు అప్పులు చేస్తుందని, ఆ డబ్బు ఎవరి జేబులకు వెళ్లిందని ప్రశ్నించారు. ప్రజలను పూర్తిగా మద్యం మత్తులోకి నెట్టేశారని, జనాన్ని మత్తులో పెట్టి పరిపాలన చేస్తుందని ధ్వజమెత్తారు. రేషన్ డిపోలను టీడీపీ ఆఫీసులు నిర్వహించడం ఈ పాలనలను చూస్తున్నామని, చంద్రబాబు పాలనలో రేపిస్టులు, దొంగలు కారు ఎగరవేసుకుని తిరుగుతున్నారని దుయ్యబట్టారు. తిరుపతి లక్ష్మికి ఒక న్యాయం, ముంబై నటి జత్వానికి ఇంకో న్యాయం అంటూ లక్ష్మీపార్వతి నిలదీశారు.
ఎంతలాంటి దయనీయమైన పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందో మనం ఆలోచించాలి. ఎంత దారుణం అండి. సస్పెండ్ అయ్యాడు, తర్వాత రిటైర్డ్ అయిపోయాడు. అతను ఈ మధ్యనే కులం పేరుతో భయంకరంగా మాట్లాడాడు. అట్లాంటి వ్యక్తి ఇంకా కూడా ఇక్కడ పోలీస్ వ్యవస్థను ఆంధ్ర రాష్ట్రంలో నడిపిస్తా ఉన్నాడు. అట్లా ఉంచి ఇక లాండ్ ఆర్డర్ చూస్తే ఎంత భయంకరంగా ఉందో. ఏర్పడక ముందు ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి లోకేష్ గారు బహుశా చరిత్రలో స్థానం సంపాదించాలనుకున్నారేమో బహుశా. ఎందుకంటే చరిత్రలో రెండు ఉంటాయి, ఒకటి మంచి స్థానం, ఇంకొకటి చెడ్డ స్థానం. రాముడు, కృష్ణుడు ఇలాంటి వాళ్ళంతా కూడా చాలా యుగ పురుషులుగా మంచి వాళ్ళుగా కీర్తించబడితే, రెండో వైపున కంసుడు, రావణాసురుడు, తర్వాత హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు ఇలాంటి వాళ్ళంతా కూడా చెడ్డవాళ్ళు. వాళ్ళు చరిత్రలోనే ఉన్నారు. వీళ్ళున్నంత వరకు వాళ్ళు ఉంటారు. అట్లాగే ఇక్కడ కూడా ఎన్టీఆర్ గారు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారు మంచి పాలకులుగా వీళ్ళు చరిత్రలో ఉంటే, ఇటువైపు చంద్రబాబు నాయుడు, ఆయన కూటమి వీళ్ళంతా కూడా చరిత్రలో వాళ్ళు ఉంటారు చెడ్డ పాలకులుగా. ఈరోజు ఒక్కసారి అసలు వాళ్ళకి కనీసం మనుషులమేగా, మనందరం కూడా మానవులుగానే పుట్టాం కదా, మనుషులుగా పుట్టి అందులో మీ అదృష్టం కొద్దీ మీకు అధికారం చేతిలోకి వచ్చింది. అధికారం వచ్చిన వాళ్ళు మరింత జాగ్రత్తగా ప్రజల్ని ఎంత మంచిగా చూసుకోవాలండి. ఆ బాధ్యత మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ఒక పిల్లవాడి చేతికి ఒప్పజెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఈ రాష్ట్రాన్ని నడిపించు అంటే, ఏమీ తెలియనటువంటి వాడి ఇష్టం వచ్చినట్టుగా పిచ్చోడి చేతిలో రాయిలాగా ఎట్లా పడితే అట్లా ఆర్డర్లు ఇస్తూ ఈ విధంగా ఇంత దారుణంగా అమానుషంగా ప్రత్యర్థుల మీద, అంటే ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల మీద, వాళ్ళ ఇళ్ల మీద వాళ్ళ దాడులు ఏంటండి. అదేవిధంగా ఎంతమందిని పబ్లిక్ గా హత్య చేసినా కూడా వాళ్ళ మీద కేసులు లేవు. ఆత్మహత్యలకు ఎంతమందిని పురికొల్పారు. ఏమండి బాబు గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎన్టీఆర్ గారు అల్లుడుగానే కదా వచ్చారు. ఎన్టీఆర్ గారు ఇప్పటికి కూడా సువర్ణాక్షరాలతో నిలబెట్టుకోదగినటువంటి ఒక మంచి పరిపాలన అందించారనే కదా ఇప్పటికీ ఆయన కోట్లాది మంది అభిమానులు నీరాజనాలు వెలుగుతున్నారు. మరి మీరు పోతే మిమ్మల్ని ఎవరన్నా అనుకునే వాళ్ళు ఉన్నారండి? జ్ఞానం కలిగి నాకు మళ్లీ భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు పరిపాలించడానికి. ఈ ప్రజల్ని ఇప్పుడైనా సరే నేను మంచిగా చూసి, ఇన్నాళ్లు ఎదవ పనులన్నీ చేశాను, ఎన్నో అరాచకాలు చేశాను, ఎన్నో అవినీతి పనులు చేశాను, సొంత మామనే చావుకు దగ్గరగా తీసుకెళ్లాను, సొంత అత్తను రోడ్డు మీద పడేశాను, ఎప్పుడు అక్రమాలతో, అన్యాయాలతో, అవకాశవాద కూటములతో అందరితో ఇష్టం వచ్చినట్టు, అక్కడ ఒక పాలసీ లేదు, ఒక విలువ లేదు, ఒక నీతి లేదు, ఒక న్యాయం లేదు, అలా ఇష్టం వచ్చినట్టుగా అందరితో కూడా మరి కూటమి కట్టాను నేను. వాళ్ళని తిడతాను, మళ్ళీ వాళ్ళతోనే చేతులు కలుపుతాను. చివరికి ఏ పార్టీ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిందో అదే కాంగ్రెస్ వాకిట కూడా తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లి నిలబెట్టాను. ఇన్ని నీచ పనులు చేసి, ఎందుకంటే అధికారం కోసం. అధికారం ఎందుకంటే లక్షల కోట్లు సంపాదించడం కోసం. అంతే తప్ప నీ పాలసీలో, నీ బుక్ లో ఎక్కడా కూడా ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం లేదు. అదేవిధంగా ప్రజలను మంచిగా చూడాలనేది ఇప్పటి 95 నుంచి నువ్వు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ 2025 4 సార్లు అనుకుంటాను ముఖ్యమంత్రి అయింది. ఈ 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వేం చేశావు? ఇప్పుడైనా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవా బాబు? కోనసీమ తిరుమలగా వదిలుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవాద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.